ప్రైజ్ ది లార్డ్. కొన్ని మాటలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఇందాక పాడినటువంటి పాటలో పుడమియే పులకించగా పాదము మోపే అన్న మాట చాలా విలువైన మాట. అది హార్ట్ టచింగ్ వర్డ్. అంటే సృష్టి అంతా ఎవరి చేతులతో చేయబడిందో, సృష్టి అంతా ఎవరి హస్తకృతమో, ఆ సృష్టికర్త, తనను నిర్మించిన సృష్టికర్త తనలోకే ఒక చిన్న బాలుడుగా తన మీద పాదం మోపటం సృష్టికి ఎంత సంబరమో. మనలో ఆ పులకింత అంతగా కనబడకపోవచ్చు కానీ, మన మనుషులం కదా, మనలో కనబడకపోవచ్చు కానీ ఆ పులకింత సృష్టి స్పందించింది. సృష్టికర్త మరి దానిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు సృష్టికి ఎంత ఆనందం. ఆహా, నా నిర్మాత, నన్ను నిర్మించిన నిర్మాణకుడు నాలోనికి ప్రవేశిస్తున్నాడు అని సృష్టికి ఎంత సంబరం. నిజంగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రకృతి స్పందించింది. ఆయన సిలువ నెక్కినప్పుడు ప్రకృతి స్పందించింది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు కూడా ప్రకృతి స్పందించింది. అంతేకాదు, పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా సృష్టి స్పందించింది. ఏలియాకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు సృష్టి స్పందించింది. అలాగా దేవుడు భూమి మీద ప్రత్యక్షమయ్యే ప్రతి ఘట్టంలోనూ సృష్టి తన వంతు తను స్పందిస్తానే ఉంది. అలాగే ఇందాక పాడుతున్నప్పుడు ఆ పదం వచ్చినప్పుడు చాలా మనసు పులకింత అనిపించింది. అందుకే పాటని పదే పదే అదే పదాన్ని పాడుకున్నాను. పుడమియే పులకించగ పాదము మోపే. ఏం పాదం అది? యేసయ్య పాదం. ఆహా, నా సృష్టికర్త ఇప్పుడు నాలో నడవడానికి వస్తున్నాడు, నాలో తిరగడానికి వస్తున్నాడు. ఆయన నాలో సంచరిస్తాడు, తన పవిత్ర రక్తాన్ని నా మీద కార్చడానికి వస్తున్నాడు. ఖచ్చితంగా ప్రకృతి స్వాగతిస్తుంది. గాలి స్వాగతం పలికి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఆకాశ నక్షత్రాలు సందడి చేసి ఉండొచ్చు. ప్రకృతి ఎన్ని రకాలుగా స్పందించిందో. రేపు మనల్ని అక్కడికి యేసయ్య తీసుకెళ్ళినాక, యేసయ్య నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు అసలు ఎలాంటి స్పందనలు కలిగినాయి ప్రకృతిలో అనేది అడిగితే చూపిస్తాడు. వీచే గాలి రాయ్యా రా అని స్వాగతించి ఉండాలి. వెలిగే తార సందడి చేసే. ఇన్ని నాళ్ల నిరీక్షణ అంటే మనుషుల నిరీక్షణే కాదు, ప్రకృతి కూడా ఎదురు చూసిందట. ప్రకృతి కూడా, సృష్టి తన విమోచన కోసం, దైవ కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి కూడా ఆశతో ఎదురు చూసిందని రోమాపత్రిక 8లో రాసుంది. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాట పాడుకున్నా. ఓకే రైట్. దేవుని వాక్యం పాడుకుంటా. నాకు ఇష్టమైన పాట నేను పాడుకుంటా. వీచే గాలి స్వాగతమని, వెలిగే తార సందడి చేసే. ఆ వీచే గాలి స్వాగతమని, వెలిగే తార సందడి చేసే. వీచే గాలి స్వాగతమని, వెలిగే తార సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడైలలోన ఉదయించెగా, శ్రీయేసుడైలలోన ఉదయించెగా. సర్వోన్నతమైన స్థల
స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక. వీచేగాలి స్వాగతమనియే వెలిగే తార సందడి చేసే. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. సృష్టికర్తయైనవాడు సృష్టిగా మారే కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్తయైనవాడు సృష్టిగా మారే కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమనియే వెలిగే తార సందడి చేసే. అనంతమయ్యున్నవాడు అల్పుడు ఆయే. రాజుగా ఉన్నవాడు దాసుడు ఆయే. అనంతమయ్యున్నవాడు అల్పుడు ఆయే. రాజుగా ఉన్నవాడు దాసుడు ఆయే. పుడమియే పులకించగ పాదము మోపే.
పులకించక పాదము మోపే పుడమియే పులకించక పాదము మోపే ఆ దేవా యేసయ్యా నీకే నీకే స్తోత్రము నీకే స్తోత్రము చూడమియే పులకించక పాదము మోపే పుడమియే పులకించక పాదము మోపే దూతలంత సంతసించి స్తోత్రము చేసే దూతలంత సంతసించి స్తోత్రము చేసే స్తోత్రము చేసే వీచే గాలి స్వాగతమని వెలిగే తార సందడి చేసే వీచే గాలి స్వాగతమని ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా శ్రీసుడైలలోన ఉదయించెగా శ్రీసుడైలలో ఉదయించెగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక